నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. తిరువూరులో జనసేన పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో జెండా ఎగురవేసి పార్టీ నూతన కార్యాలయాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన సామినేని ఉదయభాను. ఈ సందర్భంగా జరిగిన సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సర్దార్ సామినేని ఉదయభాను మాట్లాడుతూ, రాజధాని అమరావతి అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు అహర్నిశలు కృషి చేస్తుంటే దానిని అడ్డుకునేందుకు జగన్మోహన్ రెడ్డి కుట్రలు, కుతంత్రాలు, దుష్ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజధాని అభివృద్ధి చెందితే విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని, యువత భవిష్యత్తు బాగుంటుందని అభిప్రాయపడ్డారు. జనసేన ఒక కుటుంబమని, చిన్న చిన్న అభిప్రాయ భేదాలు సహజమని, చర్చల ద్వారా వాటిని పరిష్కరించుకుని సమన్వయంతో కలిసి పనిచేసి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని పిలుపునిచ్చారు. నాగేంద్రమ్మ గారు ఆ రోజున ఒక దళిత మహిళ అయినా కానీ సర్పంచ్ గా దమ్ముగా పోటీ చేసింది. వాళ్ళందరినీ కూడా సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. అలానే ఈ కార్యక్రమానికి అహర్నిశలో కష్టపడ్డటువంటి జన సైనికులందరూ కూడా వేదిక మీద రావాల్సిందిగా. తిరువురు టౌన్లో నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయాన్ని ఎంతో ఘనంగా మేము ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఈ కార్యక్రమానికి ప్రతి గ్రామం నుండి కూడా జన సైనికులు మరి మోటార్ సైకిల్స్కి జెండాలు కట్టుకొని ఆటోల్లో ఎంత ఎండలోనే సరే వాళ్ళు ఆటోలో ప్రయాణం చేస్తూ బస్సుల్లో వచ్చి వాళ్ళ పార్టీ కార్యక్రమంలో మరి పాల్గొన్న జన సైనికులకు, వీర మహిళలకు కూడా పార్టీ తరఫున వాళ్ళందరికీ కూడా అభినందిస్తున్నాం. అలానే పార్టీ ఏ ఉద్దేశంతో కార్యాలయాన్ని మనం ప్రారంభించామో అదే ఉద్దేశంతో ప్రజల కోసం ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారో ప్రజల కోసం, ప్రజలకు సేవ చేయడం కోసం ఇవాళ కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వం ఇచ్చే అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రతి గ్రామానికి, ప్రతి వ్యక్తికి చేరేలాగా పార్టీ తప్పనిసరిగా ఉండి పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అలానే రేపు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ పక్షాన తప్పకుండా మేము ఎన్నికల్లో ఏదైతే ఎవరికైతే అర్హత ఉందో తప్పకుండా కూటమిలో ఉండి తప్పకుండా మేము పార్టీ విజయం కోసం పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రాజధాని పనులు 33,000 ఎకరాలు ఇచ్చిన రాజధాని రైతులకి ఎక్కడ కూడా వారు ఇచ్చిన గ్రామాల్లో ఎక్కడ పనులు ప్రారంభించకుండా పూర్తిగా ఏ విధంగా పక్కన పెట్టారో మనందరికీ తెలుసు, ప్రజానికానికి తెలుసు. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో మళ్ళీ రాజధాని పనులు ప్రారంభించాలి. రాష్ట్రానికి రాజధాని అంటే ఎక్కడో తెలియని పరిస్థితి గతంలో అయోమయంగా ఉండేది. కానీ చదువుకునే పిల్లలకి మీ రాజధాని ఎక్కడంటే చెప్పలేని పరిస్థితి ఉండేది. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అని చెప్పారు. 3 రాజధానులు ఒకసారి విశాఖపట్నం అనేవాళ్ళు, కర్నూలు అనేవాళ్ళు, అమరావతి అనేవాళ్ళు. మరి ఎక్కడో
తెలియని పరిస్థితి. అలాంటిది కాకుండా అమరావతిలోనే ఒక పర్మనెంట్గా ప్రత్యేకంగా ప్రపంచంలో ఎక్కడ లేని రాజధాని మనకి ఆంధ్రప్రదేశ్లో ఉండాలి, అందరికీ అనుకూలంగా రాజధాని కట్టాలని చెప్పి ఇవాళ ప్రధానమంత్రి పనులు ప్రారంభిస్తే ఆ పనులు ప్రారంభించిన తర్వాత ఏదైతే ప్రభుత్వ కార్యాలయాలు రాజధాని అంటే అన్నీ కూడా ప్రతి బిల్డింగ్ కూడా ప్రభుత్వ కార్యాలయాలే. అటువంటి కార్యాలయాలు నిర్మించడానికి కాంట్రాక్టులకి ఆ కాంట్రాక్టులు కూడా పెద్ద పెద్ద కాంట్రాక్టులే, ఎన్సీసీ కానీ అలానే మెగా కానీ బిఎస్ఆర్ కానీ మరి పెద్ద పెద్ద కాంట్రాక్టులు వాళ్ళందరూ కూడా ఆ కాంట్రాక్టులకి డీజిల్ ప్రభుత్వమే సప్లై ఇవ్వాలి, అంటే సప్లై వచ్చేలాగా చేయాలి. ఇవాళ డీజిల్ సంక్షోభం వచ్చింది. ఇవాళ వార్ ఉండటం వల్ల, అమెరికా ఇరాన్ వార్ ఉండటం వల్ల డీజిల్ దొరకట్లా. అటువంటి డీజిల్ ఇవ్వాలి అని ప్రభుత్వ రంగ సంస్థలు ఏదైతే ఉందో ఐఓసీ కానీ బీపీసీ కానీ హెచ్పిసిఎల్ కంపెనీలకి ముఖ్యమంత్రి గారు స్వయంగా లెటర్లు రాశారు. రాజధాని పనులు ప్రభుత్వ కార్యక్రమం కాబట్టి, ప్రభుత్వ కార్యాలయాలు కాబట్టి దానికి ప్రాధాన్యత ఇచ్చి డీజిల్ సప్లై చేయమని ప్రధానమంత్రి గారు ఆయిల్ కంపెనీకి లెటర్ రాస్తే దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కూడా తప్పుపడుతూ కాంట్రాక్టులు కొమ్ము కాస్తా ఉన్నాడు, కమిషన్ల కోసం కొమ్ము కాస్తున్నాడని చెప్పి మరి ముఖ్యమంత్రి గారి మీద, ప్రభుత్వం మీద ఆయన అనేక రకాల అపవాదులు వేస్తున్నారు. ఇవాళ ప్రజానీకం గమనించాలి, రాజధాని ఎవరి కోసం? ప్రభుత్వ భవనాల కోసం. అటువంటి ప్రభుత్వ భవనాలకు డీజిల్ ఇస్తుంటే కూడా సహించలేని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారిది. కాబట్టి ఇదంతా కూడా ప్రజలు గమనించాలి. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి రాజధాని రావడం, రాజధాని పనులు జరగడం ఇష్టం లేదు, ఏదో రకంగా దాని పనులన్నీ ఆపాలి అని ఆయన యొక్క దురుద్దేశం. దాన్ని ప్రజలందరూ గమనించాలని చెప్పి నేను కోరుతున్నాను.